వల్ల పోవాలని ఈ కార్లు మీకు ప్రయత్నం చేస్తుంది. దీనిలో కొన్ని స్కూల్స్, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నారు. అందరికీ నేను పేరున ధన్యవాదం చేస్తున్నా సార్. మంచి ప్రోగ్రాం చేశారు. నేనేమో కంట్రిబ్యూషన్ చేయలే. ఈ సంవత్సరంలో నెక్స్ట్ టైం ఏదైనా మీరు మళ్ళీ ప్రోగ్రాం ఎమర్జెన్సీ నాకు పిలిచారు. నేను ఒక వార్డ్ కౌన్సిలర్ కాదు, నేను ఒక సేవకుడు. అందరూ వార్డ్ కౌన్సిలర్ అంటే పెద్ద అనుకుంటారు, కానీ నేను ఒక సేవకుడు అనుకుని పనిచేస్తా. పిల్లలు ఒక విషయం చెప్తున్నా, లైఫ్లో ఒక గోల్ పెట్టండి, లైఫ్లో ఒక టార్గెట్ పెట్టండి. ఏం టార్గెట్ అంటే మనం మంచిగా చదువుకొని ఆరోగ్యం కాపాడుకోవాలంటే మీరందరూ గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఫోన్స్ మీద కాదు. ఫోన్స్ మీద మీ జీవితంలో బాగా నష్టం ఉన్నది. చారణ మీకు లాభం ఉంటే 75% నష్టం ఉన్నది. మీ అమ్మ నాన్న ఇంటర్నెట్ గురించి, వైఫై గురించి, ఒకరోజు వైఫై కనెక్షన్ డిస్కనెక్ట్ అయితే, మమ్మీ వైఫై కనెక్షన్ డిస్కనెక్ట్ అయింది, రీఛార్జ్ చేయండి చెప్తారు కదా. దానికోసం ఇది ఇంటర్నెట్ మాకు అతి అవసరం కాదు, వట్టిగానే అవసరం. ఎప్పుడైనా అవసరం ఫెయిల్ అయిపోతుంది. ఆర్టిస్టింగ్ ఎందుకు ఫెయిల్ అవుతారు? వాళ్ళకు లైట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కావున ఇంత మంచిగా మీరు ఆలోచన పెట్టి మంచిగా గేమ్స్ ఆడారు. అంత మంచిగా పీటీ చేస్తుంది అంటే పిల్లలు మంచిగా చదువు గేమ్స్ ఆడాలా అని కాన్సన్ట్రేషన్ చేస్తే మేడం, ఆ మేడం ఉన్నారు. ఎవరెవరైనా స్కూల్లో పీటీలు మంచిగా ఉన్నారు. ఇక్కడ మీరు అందరికీ హంబర్ రిక్వెస్ట్ ఉన్నావు నాన్న, మీరు ఈ స్కూల్లో స్టడీలో టాపర్ రావాలా, మళ్ళా డిస్ట్రిక్ట్ ఆర్ నేషనల్ వరకు వెళ్ళాలన్నా. వెళ్తారా నాన్న? అందరూ వెళ్తారా? వెళ్ళారా? కాబట్టి ఎవరెవరు వెళ్తారని ఓకే. నాకు టైం ఇచ్చిన పెద్దోళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. పిల్లలకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే వచ్చేసిన సిద్దిపేట్ డిస్టిక్ ఆట్యపాట్య సెక్రటరీ మహేష్ సార్ గారిని మరియు కరీంనగర్ ఆట్యపాట్య సెక్రటరీ అశోక్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా మన ఆల్రౌండర్ డిజిటల్ డైరెక్టర్ గంగాధర్ సార్ గారిని జరుగుతుంది. సభకు నమస్కారం. ముఖ్యంగా నేను క్రీడాకారులకు తెలియజేస్తున్నా, ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. ఒకసారి అనండి, ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. క్రమశిక్షణతోటి క్రీడలు ఆడితే, ఇక్కడ మా గురువు పరంజ్యోత్ సార్ అని ఉండే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిండు. మొత్తము మాటల ద్వారా శారీరకంగా దృఢత్వం సంపాదించడము, అదేవిధంగా మానసికంగా ఇప్పుడు కళాశాలలో కానీ చిన్న విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు పాలై ఈ శారీరక దారుఢ్యం లేక ఏ క్రీడలు లేక మీకు చాలా ఇబ్బందులు అవుతున్నది. ఈ రెండింటికి తోడు స్నేహము, ఆటల ద్వారా సమానత్వము, సమైక్యత, అద్వైతంగా ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనో అంత రెస్పెక్ట్ ఇవ్వగలను. కాబట్టి భవిష్యత్తులో ఒక క్రీడాకారులే జీవించడానికి వాళ్ళకు రెసిస్టెన్సీ పవర్, ఫిట్నెస్ పవర్ వస్తుంది. కాబట్టి నిజంగా మీరు అదృష్టవంతులు. ఇక్కడ కొరుట్లలో ఫ్యాకల్టీలో నేను చదువుకొని, ఇదే కాలేజీలో చదువుకొని ఇక్కడనే కాలేజీలో రిటైర్డ్ అయినా ఆ భగవంతుడు ఎవరంటే, నాకు భగవంతుని ఇవ్వలే, పరంజ్యోతి రాజ్ సార్ని చూసిన మా గురువు. ఆయన ద్వారానే నాకు ఎంపీడీ వేయమన్నాడు, ఎన్ఐఎస్ చేయమన్నాడు, ఔరంగాబాద్ తీసుకుపోయిండు ఎన్ఐఎస్కు. కాబట్టి విద్యార్థులారా, మీరు చదువుతో సమానంగా క్రీడలు ఉండాలా. ఈ సర్టిఫికెట్ల ద్వారా మీకు భవిష్యత్తులో యూనివర్సిటీలో కానీ ఎటువంటి సీట్ కావాలన్నా అటువంటి సీట్ వస్తుంది, ఉద్యోగాలు సంపాదిస్తారు. మీరందరూ మా కొరుట్ల పట్టణానికి పేరు తీసుకురావాలి. ముఖ్యంగా నవీన్ ఈ ఏ ప్రాంతం నుంచి ఇంటర్నేషనల్ ఖోఖో ప్లేయర్గా రియల్గా మా శిష్యుడు
చెప్పుకుంటాం మేము అందరం. మా పేరు కీర్తి ప్రతిష్టలు తెచ్చిండ్రు. కొరుట్ల ప్రతి ఆట డిస్టిక్ లెవెల్లో క్రీడాకారులు ఏంది అంటే మనము అసోసియేషన్లను ఒక పీడి ఉంటే చాలా బ్రహ్మాండంగా ఆ డెవలప్మెంట్ అవుతాయి. కాబట్టి మీరందరూ కష్టపడాలా, శ్రమ పడాలా. అదేవిధంగా ఇక్కడ మా ఎస్ఐ సాబు శిష్యుడు 40 ఏళ్ళ కింద 45 సంవత్సరాల కింద చిన్న పిల్లగా ఉన్నప్పుడు నేషనల్స్ ఇండియా లెవెల్ ప్లేయరు సిరిసిల్ల లోపల వైస్ ప్రెసిడెంట్ వాలీబాల్ అసోసియేషన్ అకాడమీనే పెట్టిందండి సార్. ఎంత మనం అదృష్టవంతున్నాము. ఈ డయాస్ మీద ఉన్న సైనికులు మన దేశాన్ని కాపాడినరు. మన శిష్యులు వీళ్ళందరూ భవిష్యత్తులో మీరు ఇక్కడికి వచ్చి మాకు మీరు చప్పట్లు కొట్టించుకునేటట్టు కావాలని ఈ అవకాశం ఇచ్చిన మా శిష్యులందరికీ నమస్కరిస్తూ, ఎప్పుడు పిలిచినా మెట్పల్లికి వెళ్ళి వచ్చి మీ దగ్గరికి వస్తా. మీ అందరినీ ఆ భగవంతుడు నన్ను చూడడానికి కల్పించింది. కాబట్టి అందరూ ఉత్తమ పౌరులై దేశానికి, మీ ఇంటికి, తల్లిదండ్రులకు, ఈ ఊరికి చేసేవాళ్ళని కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు మరియు అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జగిత్యాల జిల్లా ఆట్యపాట్య అధ్యక్షులు డాక్టర్ వి నవీన్ కుమార్ గారిని కోరడం జరిగింది. సభకు నమస్కారం. ఈరోజు మన జిల్లా నలుమూలల నుండి దాదాపు 160 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్ కమ్ సెలక్షన్లో పాల్గొనడం జరిగింది సార్. దీనికి అన్ని రకాల సదుపాయాలు మా జిల్లా సెక్రటరీ గారు రాజేష్ గారు చాలా కష్టపడి దాదాపు వారం రోజుల నుంచి తను కష్టపడి పిల్లలకు ఫుడ్ కానీ, గ్రౌండ్స్ కానీ, ఇంకా ఇతర సౌకర్యాలన్నీ వాళ్ళు కల్పించడం జరిగింది. ఈ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్కి సహకరించిన దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చిట్టుపల్లి రంజిత్ గారు, వారు మనకు 250 మందికి దాదాపు భోజనం అరేంజ్ చేయడం జరిగింది సార్ వాళ్ళు. అలాగే వాటర్ కూడా అతనే అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మెడల్స్, సర్టిఫికేట్స్, ఇలా చాలామంది మన అసోసియేషన్ సభ్యులు దాతలుగా ఉండి ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్గా చేయడం జరిగింది. ఇలాగే మీరు రాష్ట్ర స్థాయి అండ్ జాతీయ స్థాయిలో కూడా పాల్గొన్నట్లయితే మీకు మంచి నగదు పురస్కారాలు కూడా ఇస్తానని మన కొరుట్ల ఇన్ఛార్జ్ గారు కూడా చెప్పారు. మీరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుగా రాష్ట్ర స్థాయిలో జగిత్యాల జిల్లా గిట్ట మీరు మెడల్ తెచ్చినట్టయితే మీ జిల్లా జట్టుకి ఎవరితోనైనా నగదు పురస్కారం ఇప్పించడానికి అసోసియేషన్ నుంచి మేము ముందుండి పోరాడతామని మీకు తెలియజేస్తూ, సెలెక్ట్ అయిన పిల్లలు ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ముందుగా ఆడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కొరుట్ల సబ్ ఇన్స్పెక్టర్ రామచంద్ర సార్ గారిని కోరుతున్నాను. జగిత్యాల డిస్టిక్ అత్యాపత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి సెలక్షన్స్, టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఈ ఆర్గనైజ్ చేసిన వారందరికీ, అలాగే ఈ అత్యాపత్య జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, మరియు ఇప్పుడే చెప్పినట్టు సిద్దిపేట నుంచి కానీ, కరీంనగర్ నుండి కానీ వచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు, అలాగే నాకు కూడా గురువు అయినటువంటి ఆల్రౌండర్ గంగాధర్ సారు, లక్ష్మణ సారు, పీఈటీలు, రిటైర్డ్ పీఈటీలు, అలాగే ఇక్కడ ఉన్న ఈ కౌన్సిలర్ వసీం రెహమాన్ గారు మరియు ఇంకొక వార్డ్ కౌన్సిలర్, ఈ వేదిక మీద ఉన్నటువంటి క్రీడా అభిమానులకు, అలాగే ఈ ఆర్గనైజింగ్ సభ్యులందరికీ నా యొక్క క్రీడా నమస్సుమాంజలుడు తెలుపుకుంటున్నాను. అయితే కొంచెం చిన్న ఇంట్రడక్షన్ నా గురించి. నేను 9th ఉన్నప్పుడు హెచ్జిఎఫ్, అంటే అప్పుడు ఎస్ఎస్సి లెవెల్లో, ఇప్పుడు హెచ్జిఎఫ్ అని పేరు, కానీ అప్పుడు జిల్లా స్థాయి కబడ్డీ ఆడినప్పుడు 79, 80లో. తర్వాత 90లోకి పోలీస్ కానిస్టేబుల్గా వచ్చినాక ఇంటర్నేషనల్ పేర్లతో సిరిసిల్లాలో స్టేట్ మీట్ ఆడిన, సిరిసిల్లాలో 1990. తర్వాత 91, 92, 93 ఉమ్మడి ఏపీ పోలీస్ టీం, ఉమ్మడి కరీంనగర్ రేంజ్ నుంచి 3 times ఆడినాను. తర్వాత ఇక డ్యూటీ పరంగా డ్యూటీల మీద పడి అప్పుడు నక్సలిజం పీక్ స్థాయిలో ఉండే ఆ విధులలో లీనమైపోయినాం. తర్వాత 2016లో
నేను ఇంటెలిజెన్స్ హైదరాబాద్ నుంచి సిరిసిల్లాకు మళ్ళీ తిరిగి ఏఎస్ఐగా వచ్చిన తర్వాత అక్కడ సిరిసిల్లాలో టౌన్లో ఒక క్రీడాకారుడు కూడా లేడు. మా తరం మొత్తం పోలీస్ లేకపోతే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకా వింగులు ఉన్నాయి. ఆ వింగులలో అందరూ జాయిన్ వెళ్ళిపోయాను. సిరిసిల్ల టౌన్ నుంచి ఒక ప్లేయర్ కూడా లేకుండా అయిపోయింది. నేను వచ్చిన తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టోర్నమెంట్ కండక్ట్ చేయాలి గేమ్స్ మేము. అంటే అక్కడ ఇప్పుడు నేను వాలీబాల్ ఈవెంట్ అది, ఇటున్న బాల్ అటు పోతే అటు నుంచి ఇటు రాదు. మళ్ళీ అటువంటి స్థాయి నుంచి అక్కడ ఒక 2 years లోపల జిల్లా స్థాయిలో మంచి నెంబర్ 1 స్థాయిలో ఉన్న టీం తయారు చేసిన సిరిసిల్లాలో 2020లో వీర్నపల్లి ఎస్ఐగా పోయి అక్కడ ఒక స్టేట్ మీట్ కండక్ట్ చేసిన అసోసియేషన్ టోర్నమెంట్. అక్కడి నుంచి మళ్ళీ వేములవాడకు వచ్చి వేములవాడలో ఒక స్టేట్ మీటు, రీసెంట్లీ వేములవాడ ఒకటి, సిరిసిల్లాలో ఒకటి వాలీబాల్ అసోసియేషన్ టోర్నమెంట్ 2 కండక్ట్ చేయడం జరిగింది. ఒక 8 నుంచి 10 వరకు నేషనల్ ఆడిండు వాలీబాల్ ప్లేయర్స్. వారికి సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఒక 2% కోటా వారికి రిజర్వేషన్ ఉంటుంది గవర్నమెంట్లో. అలాగే వాలీబాల్ అసోసియేషన్ పెట్టించిన ఇప్పుడు నేను జాయింట్ సెక్రటరీ, రేపు కాదు ఎల్లుండి రిటైర్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. సెక్రటరీగా మళ్ళీ నేను ఆ పోస్టులోకి వెళ్ళిపోతా. అంటే ఒక మంచి పోస్టులోకి వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా ఈ డ్యూటీలో నేను ఆ జిల్లాకు అంటే ఇక్కడ డ్యూటీ అక్కడ చేయలేనని అజ్మీరా రామదాస్ పీఈటీ ఉన్నాడు సారు, ఆయనకి ఇచ్చేసినాం అది. ఇప్పుడు అక్కడ ఇంకొకటి ఆర్చరీ పెట్టించిన అసోసియేషన్ టోర్నమెంట్లు, అక్కడ కూడా నేషనల్ వేరు 10 మంది పిల్లలు. అథ్లెటిక్స్ అసోసియేషన్ అది కూడా పెట్టించిన అక్కడ అసోసియేషన్ తరఫున. అంటే ఏవైతే రాష్ట్ర సంఘాలకు ఉన్నావో వాటన్నిటికీ అనుబంధంగా ఉంటాయి. ప్రతిసారి స్టేట్ మీట్లు జరిగితే మన పిల్లలు నేషనల్ దాకా పోతుడు. మా కోరిక ఏంటంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్లో మా సిరిసిల్ల జిల్లా వాలీబాల్ ప్లేయర్స్ ఉండాలని మా ఆకాంక్ష, మా కోరిక. అదే దానితోని మేము సిరిసిల్లకు వాలీబాల్ అకాడమీ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. ఇప్పుడు రన్నింగ్లో ఉంది. అడిషనల్గా రీసెంట్లీ కూడా ఆర్చరీ అకాడమీ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఒక క్రీడాకారుడు ఒక ఉద్యోగి అయితే ఏ విధంగా దానికి ఒక తోడ్పాటు ఉండి దాన్ని అభివృద్ధి చేసి తీసుకుపోతాడు. ఇంకొకటి మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉంది సిరిసిల్లాలో, అది కూడా పెట్టించిన. ఢిల్లీ దాకా పంపిన అక్కడ నేను అక్కడ డ్యూటీ చేసినప్పుడు ప్లేయర్లను ఢిల్లీలో కూడా 12 మెడల్స్ కొట్టుకొచ్చారు సిరిసిల్ల జిల్లా నుంచి. ఈ విధంగా అంటే విజయాలు అచీవ్మెంట్స్ చెప్పుకుంటే పోతే చాలా ఉంటవి. కానీ ఇప్పుడు మీకు పిల్లలకు మీకు ఏం తెలియదు కాబట్టి ఇక్కడ ఉండి ఈ ఆర్గనైజ్ చేస్తూ మీకు పుషింగ్ ఇచ్చుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ ఈ ప్రైజులు, ఈ భోజనాలు, ఈ మెడల్స్, ఈ అప్రిసియేషన్ లెటర్లు ఇచ్చుకుంటా ఎవరైతే ఉన్నారో వారికి నా యొక్క క్రీడా నమస్సులు మరొకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వేదిక మీద ఉన్న అందరికీ నా యొక్క క్రీడా నమస్సులు తెలుపుకుంటూ మా ఇద్దరు గురువులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నవీన్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న బహుమతి ప్రధానోత్సవం ఇప్పుడు ఉంటుంది. మొదటగా గర్ల్స్ విభాగంలో సెకండ్ ప్రైజ్ గౌతమ్ హై స్కూల్ కురుట్ల. వీరికి బహుమతులు మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామచంద్ర సార్ గారు మరియు వేదికపై ఉన్న మన అధికారులు ఇవ్వాలని కోరుతున్నాను. आसिम खरीमा यहाँ ठहरो, आओ जल्दी आओ. हाँ यहाँ से लो. आसिम
మీరు కొంచెం కింద చూడండి. पीछे जाओ अच्छा 2 हाथ पकड़ के జగిత్యాల రూరల్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ లక్ష్మీపూర్ ఫస్ట్ ప్రైజ్. జగిత్యాల రూరల్ మండల్ జెడ్పీహెచ్ఎస్ లక్ష్మీపూర్. आसिम आसिम आज आपके फोन की स्टोरेज भरने वाली है। आसिम कंग्रेचुलेशन नाना మొత్తం మీ టీవీయే మొత్తం మీ టీవీ తర్వాత తీసుకొని ఎవరిని వాళ్ళు తీసుకోండి. वैष्णवी वीडियो प्लेयर फोटो फोन काम नहीं करता है, 2-3 रिकॉर्ड करेंगे। 256 GB स्टोरेज है। ये फोटो लो आसिम మెడల్ చూపించండి సర్టిఫికెట్ అని సెకండ్ ప్లేస్ కొరుట్ల పబ్లిక్ స్కూల్. కొరుట్ల పబ్లిక్ స్కూల్. మెడల్ మెడల్ ఉండని నానా పిల్లలు హలో మోసింగ్ గారు నాని गुड नेम रक्षित आसिम थोड़ा थामे आओ मार दिए एक मिनट आपका फोन आ रहा है हाँ राइट ले लिया ఓకే 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 నెక్స్ట్ మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు ముందు నుంచి ప్లాన్ చేద్దాం ఫోటో హలో మోతిన్ గారు అరే చిన్నోళ్ళని ఫోటో అదే అయినాక श्यान
సార్ వస్తా సార్ ప్రోగ్రామ్. నానా వెరీ కిందికి దిగు సాత్విక్ కిందికి దిగు పూజ మధ్యలో రక్షిత్ ఇట్రా ఇట్లా ముందు మెడల్ పట్టుకోండి మెడల్ పట్టుకో Okay, thank you, sir. First prize goes to Kurutla Sports Club. Kurutla Sports Club. First prize. లైన్ ఉంది లైన్. స్టడీ మీద రాడే నానా Sir, అబ్బాయి మన నేషనల్ ఆడింది సార్, రామచంద్రన్ సార్, మన నేషనల్ ఆడింది అబ్బాయి. ఇట్లా ఇట్లా పట్టు. అండర్ 14 years ఖోఖో నేషనల్ ఆడింది సార్, సరస్వతి శిశు మందిర్. పట్టుకున్నానా అవి ఆశయం కూడా వస్తారు. గుడ్ బాయ్ పట్టు ఇట్లా అట్లా కాదు మెడల్ ఈ చేతి ఈ చేతి నుంచి మొదలు పట్టుకో ఈ చేతి మీద నాకు చూపు ఉన్నా సార్ ఉన్నా పట్టుకున్నాను ఇట్లా అరే మెడల్ ఇట్లా ముందుకు పట్టుకున్నా రైట్ హ్యాండ్ అంటే మెడల్ పట్టుకోవాలి ఇట్లా. Thank you, sir. Third place goes to boys section, JPHS Lakshmipur. JPHS Lakshmipur. Boys రండి, లైన్ కొద్ది రండి. JPHS Lakshmipur. నెక్స్ట్ గర్ల్స్ రెడీ ఉండాలి. JPHS మల్లన్నపేట్. ఓకే, థ్యాంక్ యూ సార్. గర్ల్స్ విభాగంలో థర్డ్ ప్లేస్ గోస్ టు JPHS
मलंड भाई మధ్యలో